ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధులారా, బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి ధనికుని కథలో ఇది 6వ ఎపిసోడ్. ఇందులో పేరాశ, లోభం ఈ రెండిటి గురించి బాబా వారు చాలా విపులంగా విశదీకరించారు. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు అంటే విరక్తి మోక్షము ఈ రెండు పదాలు గమనించండి. విరక్తి అంటే రెండు అర్థాల్లో వాడతాం మనం. విరక్తికి వారు అనుకున్న మీనింగ్ ఏంటంటే వైరాగ్యం అని. విరక్తి అంటే ఆ జీవితం మీద అసంతృప్తి. జీవితం మీద అసంతృప్తి కాదు మనకు కావాల్సింది. జీవితం పట్ల వైరాగ్య భావన కావాలి. విరక్తి కలిగిన వాడు జీవితాన్ని చాలించడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు విరక్తి పొందిన వాళ్ళు. కాబట్టి విరక్తి అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. విరక్తి అంటే రక్తికి అన్ విలోమం. రక్తి లేదు. సాంగత్యం పొందాలన్నటువంటి ఆసక్తి లేదు. అదొక అర్థం. అంటే రక్తి అంటే దాంట్లో ఒక అనుభవించాలి. ఇందులో నుంచి ఇది అనుభవించాలి. ఇందులోంచి ఇది అనుభవించాలి అనేటువంటి ఒక తాపత్రయం ఉంటుంది. ఆ తాపత్రయాన్ని విడిచిపెట్టిన వాడు విరక్తి చెందుతాడు. ఏముందబ్బా! ఇప్పుడు ఉదాహరణకి సంసార సుఖం ఉందనుకోండి. సంసార సుఖంలో అణురక్తి ఉంటుంది ప్రారంభంలో. వయసు పెరిగే కొద్దీ అందులో విరక్తి పుడుతుంది. అంటే అది నాకొద్దు, ఆనందం వద్దు, ఆనందానికి నేను దూరం గావాలి అనేటువంటిది విరక్తి అనే పదం. మనకు సహజంగా విరక్తి పుట్టిందంటే ఇంక నాకు వద్దురా అనిపిచ్చిందని అర్థం. అయితే దాన్ని ఇంకొక అర్థంలో గూడా విరక్తి చెంది నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని కూడా రాస్తుంటారు కొంతమంది లేఖలు. కాబట్టి అది నెగెటివ్ షేడ్. ఇక్కడ విరక్తి అంటే గనక ఏదైతే ఇప్పటిదాకా ఇది మంచిది అనుకుంటున్నావో అది కాదని తెలిసిపోవడం. ఇప్పటిదాకా ఎందులో అయితే ఆనందం ఉందని అనుకుంటున్నావో ఇది అబద్ధం అని తెలిసిపోవడం. ఇక్కడ సుఖం లేదు, ఇక్కడ ఆనందం లేదు. ఉన్నదంతా ఆ బ్రహ్మాన్ని చూడడంలోనూ, ఆ బ్రహ్మంతో అనురక్తి చెందడంలోనూ, ఆ బ్రహ్మం గురించి అవగాహన తెచ్చుకోవడంలోనే ఉంది తప్ప, ఇంకొక దాంట్లో లేదు అనేటువంటి ఒక అనుభవాన్ని దాన్ని విరక్తి అనే పదంతో వాడారు. తర్వాత మోక్షము. అసలు మోక్షము అంటే విడుదల అన్నాం గదా! విడుదల అంటేనే విరక్తి చెందాలి. విరక్తి లేకుంటే విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? విడుదల వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మోక్షానికి ముందు స్టెప్ ఏదైనా ఉందంటే ముందు స్టాపింగ్. అది విరక్తి లేక వైరాగ్యం. వైరాగ్య భావన ఎప్పటికొస్తుందో జీవితం మీద అప్పుడు మొదలయింది. మోక్ష సాధనకు ఒక అడుగు మొదలయిందని అర్థం. ఆ వైరాగ్యం రానంత వరకు ఇంక మనకు లేదు. మనకు కాకాసాహెబ్ దీక్షిత్ కథలో గూడా మొన్న విన్నారు కదా సత్సంగంలో. అందులో గూడా జీవితం సాఫీగా జరుగుతున్నంత వరకు ఆయనకు దైవం పట్ల అంత పెద్దగా అనురక్తి లేదు. ఎప్పుడైతే కాలికి అవిటితనం వచ్చిందో, అవిటితనంతో పాటు వైరాగ్యం వచ్చింది. ఆ వైరాగ్య భావన బాబా దగ్గరే తీసుకొచ్చింది. జీవితంలో గూడా. జీవితంలో 2 రకాల మనుషులుంటారు. ఒకటి ఎదురు దెబ్బలు తిని, ఆ ఎదురు దెబ్బలు తినడం ద్వారా వైరాగ్యాన్ని పొందేవాడు. అంత సఫలమవుతున్నా, అన్నీ ఒనగూడుతున్నా, సకల ఐశ్వర్యాలున్నా, జ్ఞానం చేత వైరాగ్యం పొందేవాడు. ఈ 2 రకాలుంటారు. అంటే పట్టిందల్లా నష్టపోతూ ఉంటే, ప్రతి దాంట్లో ఎదురు దెబ్బ తగులుతూ ఉంటే, జీవితంలో విరక్తి చెంది, ఆ విరక్తిలో నుంచి వైరాగ్యంకి వెళ్ళేవాళ్ళు, ఆ విరక్తిలో నుంచి సన్యాసం తీసుకునేవాళ్ళు. ఉదాహరణకి సన్యాసం తీసుకొని మనకు కనిపిస్తూ ఉంటారు కదా! కాషాయం కట్టుకునేవాళ్ళు. అలా కాషాయం కట్టుకునే వాళ్ళలో కూడా 2 రకాలుంటారు. జీవితం మీద విరక్తి కలిగి సన్యాసం తీసుకుంటారంటారు. ఆ ఆ విరక్తి దేని ద్వారా వచ్చింది? ఉదాహరణకి గయ్యాళి భార్య, అనుకోలేని సంతానం, ఆశించినంత ధనం లేకపోవడం, జీవితంలో కష్టాలు ఎదురవ్వడం, వీటన్నిటి ద్వారా విసిగిపోయి, ఆ కుటుంబానికి దూరంగా పారిపోయి, ఇంకేం చేస్తాం ఏదో సన్యాసం తీసుకుంటే హాయిగా ఏదో ఒక ఆశ్రమంలో బతికేయొచ్చు అనేటువంటి వాళ్ళు సన్యాసం తీసుకుంటే అదొక సన్యాసం. అలా గాకుండా జిజ్ఞాసత్వంతో భగవంతుని యొక్క శోధన చేయాలని, భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలని అన్నీ ఉన్నా వదులుకొని వెళ్ళడం. ఉదాహరణకి వైరాగ్య భావన ఉదాహరణ చెప్పాలంటే గనక గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి స్థానంలో ఉండి ఎవరైనా వైరాగ్యం తీసుకుంటే, గౌతమ బుద్ధుడి స్థానంలో ఉండి ఎవరైనా సన్యాసం తీసుకుంటే, గౌతమ బుద్ధుడి స్థానంలో ఉండి ఎవరైనా
తన రాజ్యాన్ని, అందమైన భార్యను, బిడ్డను, సకల ఐశ్వర్యాలని అసలు అడుగు పెట్టితే కందిపోతుందేమో అనేటువంటి పరిచారకులు ఉన్నటువంటి ఆ ప్రదేశంలోంచి, అంతఃపురంలో నుంచి ఆయన అన్నీ వదులుకొని వచ్చేసాడు. అది వైరాగ్యం. దాన్ని అసలు సిసలైన వైరాగ్యం అంటారు. ఇబ్బందుల్లో రావడం, ఇబ్బందుల్లో సన్యాసం తీసుకోవడం, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు సన్యాసం తీసుకోవడం గాదు. దాని అది తాత్కాలికంగా ఉంటుంది. మళ్ళా అన్నీ వచ్చేసినాయండి, మీరొచ్చేసేయండి ఇంటికి అంటే మళ్ళా వచ్చేస్తారు ఇంటికి. అలా గాదు. ఏవండీ మీరెళ్ళేటప్పుడు ఇబ్బందులున్నాయి మనకు. ఇప్పుడు బిడ్డకు ఉద్యోగం వచ్చింది. బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. అన్నీ బాగున్నాయి రండి అంటే, ఇంకేం సన్యాసం లేబ్బా ఇంటికెళ్దామని వచ్చేసేవాళ్ళు గూడా ఉంటారు. కానీ గౌతమ బుద్ధుడు వైరాగ్యం ఉండాలి. ఉదాహరణకి ధనం అంటే చాలా మందికి వైరాగ్యం ఉంటుంది. ధనం అనేటువంటి భావం ఏముందండి ధనం? ధనం గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు అని ధనం లేనివాడంటే కాదు. ఆ ధనం ఉన్నవాడు. డబ్బు ఉన్నవాడు ఆ మాట మాట్లాడాలి. కాబట్టి ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. విరక్తి, మోక్షం. మోక్షానికి ముందు స్టాపింగు విరక్తి లేదా వైరాగ్యం. అదొస్తేనే అదొస్తుంది. అట్లైనచో లోబికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయముగాని ఉండవు. లోబికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయం గాని ఉండవు. వాడి మనస్సు ఎప్పుడూ అలజడితోనే ఉంటుంది. ఆయనకి సంతుష్టి లేదు, నిశ్చయము లేదు. మనస్సున మనస్సునందు ఏమాత్రము పేరాశయున్ననో సాధనలన్నీయు బ్రాకెట్‌లో ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయు నిష్ప్రయోజనములు. కాబట్టి తేల్చి పడేసింది ఏంటంటే లోభత్వం ఉండకూడదు, పేరాశ ఉండకూడదు. ఈ 2 ఆటంకాలు. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకాలు. కానీ చాలా మందికి అది అలా అనిపించదు. అంటే డబ్బిస్తేనేనండి ఆధ్యాత్మికంగా ఎదిగేది. డబ్బు ఇయకపోతే ఎదగలేమా? అనే భావనలోనే ఎక్కువ మందుంటారు. డబ్బు దగ్గరకొచ్చేసరికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుంటాయి. ఉదాహరణకి మీకు డబ్బు మీ ఆధ్యాత్మిక మార్గంలో డబ్బు యొక్క ప్రస్తావన ఎప్పుడొస్తుంది? డబ్బు యొక్క ప్రస్తావన ఎక్కడొస్తుంది? ఎవరో ఒకరు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసమో, గుడులు, గోపురాల కోసమో, అన్నదానం కోసమో, లేదా ఇంకొక కార్యక్రమం కోసమో నీ దగ్గరకి వచ్చి అడిగినప్పుడు డబ్బు ప్రస్తావనొస్తుంది. ఒకటి. రెండవది మీకే సంకల్పం కలిగి, ఇదిగో నాకున్న దాంట్లో నేను భగవంతునికి ఇస్తాను అని మీకు వెళ్లి అన్నదానంకో, ఇంకో దానికో డొనేషన్ రాయడం. ఈ రెండు సందర్భాల్లో డబ్బు యొక్క ప్రస్తావన వస్తుంది ఆధ్యాత్మికలో. ఇంకొక ప్రస్తావన ఏం లేదు. వ్యక్తిగతంగా వెళ్లి డబ్బులు అడగడం, అప్పు అడగడం అది వేరు. ఆధ్యాత్మికంగా డబ్బు యొక్క ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా చందా అడిగినప్పుడు వస్తుంది. లేదా మనం వెళ్లి చందా ఇవ్వాలనుకున్నప్పుడు వస్తుంది. అలా చందా ఇవ్వాలనుకున్నప్పుడు 2 కారణాలుంటాయి. ఒకటి బాబావారు నాకు అన్నీ ఇచ్చారు. కాబట్టి నాకిచ్చిన దాంట్లో నేను కొంత ఇస్తాను. ఇందులో నష్టపోయేదేముంది అని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అదే విధంగా వీళ్ళ దగ్గర స్తోమత ఉంది. వీళ్ళని అడిగినట్లయితే మనకు చందా రావచ్చు అని వాళ్ళు ధర్మకర్తలు భావించినప్పుడు గూడా ఆ ప్రస్తావన మీ దగ్గరకొస్తుంది. ఎవరైనా మన దగ్గరకొచ్చి ఏవండీ కార్యక్రమం జరుపుతున్నాము. మీరేమన్నా చందా ఇస్తారా అన్నారనుకోండి. దాని అర్థం ఏంటి? వారి మనసులో మీరు ఇవ్వగలిగినటువంటి సమర్థత ఉంది అని అడుగుతారు అంతే. ఇంకొక మాట లేదు. మీకు నిన్న వేమగిరి సత్సంగంలో కూడా వచ్చిందిది. నానాసాహెబ్ చందోర్కరు దత్తమందిరం పూజారికి ఆయన మెట్లు కట్టించాలనుకుంటాడు. ఒక బ్రిడ్జిలాగా కట్టించాలనుకుంటాడు. ఈయన ఈయన అయితేనే ఈయన కలెక్టర్ యొక్క కార్యదర్శిగా ఉన్నాడు గదా! మరి కలెక్టర్‌గా, కార్యదర్శిగా ఉన్నారు గాబట్టి ఈయనకి స్తోమత ఉంది. బాగా స్థిమితంగా ఉన్న వ్యక్తి. కాబట్టి ఆ దత్తమందిరానికి రావడానికి, పోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జిలాగా ఏదన్నా ఒకటి నిర్మాణం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది భక్తులకి అని ఆ దత్తమందిర పూజారి నానాసాహెబ్ చందోర్కర్‌ని అడుగుతాడు. ఆయన మొత్తం లెక్కలు వేసి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పనండి. ఇది అప్పట్లో రూ. 3000 పైన అవుతుంది. అంత శక్తి నా దగ్గర లేదు. నేనైతే మెట్ల వరకు నేను కట్టించగలను. మెట్ల వరకు. ఆ మెట్ల వరకైతే రూ. 300 అయిపోతుంది. కాబట్టి తప్పేం కాదది. రూ. 300 అయిపోతుందండి. నేను 3000, 4000 నేను ఖర్చు పెట్టలేను అని నానాసాహెబ్ చందోర్కరు ఆ దత్తమందిర పూజారికి చెప్తాడు. ఆ పూజారి ఆ రూ. 300 కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ సందర్భంలో ఆయన యొక్క మేనల్లుడితో కలిసి షిరిడీ దర్శనానికి వెళ్ళేటప్పుడు, ఆ దత్తమందిరం ద్వారా వెళ్ళినట్లయితే ఆ పూజారి డబ్బులడుగుతాడని దొంగ దారిలో బాబా దగ్గర దర్శనానికొస్తాడు. ఆ దర్శనానికొచ్చేటప్పుడు ఆ ముళ్ళ కంపల మీద పడడం, ముళ్ళు గుచ్చుకోవడం, నెత్తురు రావడం ఇదంతా కూడా జరుగుతుంది. బాబా దగ్గరికెళ్ళినప్పుడు బాబా ఏమంటాడు? "ఇన్ని సంవత్సరాలు నా సహవాసం చేసి నువ్వు నేర్చుకున్నది ఇదేనా?" అనంటాడు.
బాబా నేనేం తప్పు చేసినానంటే, నువ్వు 2 తప్పులు చేశావు. ఒకటి దత్తదర్శనం చేసుకుంటానన్న వ్యక్తిని దత్తదర్శనం చేసుకోనీయకుండా షిరిడీకి తీసుకొచ్చావు. ఒక తప్పు. రెండవది ఆ దారిన వస్తే ఆ ధర్మకర్త అడుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళకుండా వచ్చావు. ఆ ధర్మకర్త నిన్ను కొరుకునా, తినునా? ఆ ధర్మకర్తకి ఇస్తే ఇస్తానని చెప్పు. లేదంటే ఇవ్వలేనని చెప్పు. అంతేగాని దొంగ దారిలో రావడం ఎందుకు అని బాబా వారు హెచ్చరిస్తారు. ఈ సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, ఈ ధనానికి సంబంధించి ఎవరైనా మనల్ని అడిగినప్పుడు, స్తోమత ఉంటే ఇస్తానని చెప్పడం. స్తోమత లేకపోతే ఇవ్వలేనని చెప్పడం. లేదు నీకు తగిన స్తోమతకి ఆధారంగా నేను ఇంతైతే ఇవ్వగలనని చెప్పడం. తప్పేమి కాదది. కాబట్టి ఇక్కడ ధనానికి సంబంధించి నీకు లోభత్వం లేదని నిరూపించుకోవాలంటే నీ కాడ ఉన్నదేదో ఇవ్వు. లేదంటే ఇవ్వలేనని మంచిగా చెప్పు. తప్పేమి కాదు. ఇవ్వాలని రూల్ ఏమి లేదు. ఎందుకంటే ఒకరికి ఇవ్వని వాళ్ళు ఇంకొకరికిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి బాగా నాకు ఆశ్చర్యం పొందే విషయాలేంటంటే, మనం ఏదైనా ఒక కార్యక్రమం అడిగి ఒక రూ. 1000 దక్షిణ అడిగినామనుకోండి ఎవరైనా, ఇబ్బందిగా ఉందండి ఇంకోసారి చూస్తానంటారు. అదే పక్క రోజు, ఆ పక్క రోజు ఎవరోనో ఇంకెవరో వెళ్లి, ఈ కార్యక్రమానికి ఒక రూ. 1,00,000 అవసరం అవుతుందంటే, రూ. 1,00,000 ఇస్తారు. అంటే రూ. 1000 మనకివ్వలేదు, రూ. 1,00,000 వాళ్ళకిచ్చారు అంటే, ఇక్కడ లోపం వాళ్ళది గాదు, మనది లోపం. అడిగిన వాళ్ళది లోపం. అంటే అడిగిన వాళ్ళ మీద ఆ ఇచ్చే వాళ్ళకి నమ్మకం లేదు. ఆ నమ్మకం లేనందువల్ల అలా వాళ్ళు చేశారు. ఇంకొక విషయం నాకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ప్రస్తావించొచ్చు తప్పేం కాదు. నాకు ఒకరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా సహాయం చేస్తున్నారు. ఎందుకంటే వారికి సంబంధించిన విగ్రహం నా దగ్గరుంది. మన నెల్లూరు వాళ్ళే. చాలా మంచి దంపతులు వాళ్ళు. వాళ్ళు సాయి టీవీలో నా పేరు చూసి నాకు ఫోను చేసి, "సార్ మేము షిరిడీ నుంచి ఒక విగ్రహం తెచ్చాము. ఆ విగ్రహం వేరే గుడికిద్దామంటే వాళ్ళు వద్దన్నారు. ఈ విగ్రహాన్ని ఎక్కడివ్వాలా అని ఎదురు చూస్తూ ఉన్నాము" అని వాళ్ళన్నప్పుడు, నాకు అదొక పెద్ద బాబా లీల జరిగింది అంతకుముందు అనేక సార్లు ఒక లీల జరుగుద్ది. బాబా వారికి నాకు పెద్ద గొడవయింది. ఆ గొడవ వచ్చినప్పుడు నేను అలిగి బాబా మీద ఇంక నేను ఒక ప్రతిజ్ఞ చేసి ఊరకుండిపోయినా. అది సింపుల్‌గా చెప్పాలంటే, ఒక భక్తుడు నాకు ఒక బాబా విగ్రహాన్ని తీసిచ్చాడు. నాయుడుపేటకు చెందిన ఒక వ్యక్తి. తీసిచ్చి ఆయన "సార్ దీన్ని సత్సంగాలప్పుడు వాడండి" అని అన్నాడు. బ్రహ్మాండంగా సత్సంగాలకు తీసుకెళ్తూ ఉన్నాం. సత్సంగాలకు వెళ్తుండేటప్పుడు మన నెల్లూరులో నిప్పో నిప్పో దగ్గర రాజరాజేశ్వరి టెంపుల్ ఉంటే, ఆ రాజరాజేశ్వరి టెంపుల్ యొక్క పూజారి, ఒక పూజారి యొక్క భార్య, ఆమె సత్సంగంలో "సార్ ఆ బాబాని నాకిస్తే నేను మా ఇంట్లో పూజించుకుంటానన్నది." ఇదేంట్రా ఇది ఈమె అడుగుతుందేంది అని అనుకోని, నేను సరే అమ్మ తీసుకోపో అని చెప్పేసా. ఇచ్చేసా. అయిపోయింది. అంతకుముందు నా దగ్గర 91 రోజులు బాబా వారికి నేను జ్యోతి పూజ చేసి 91 రోజులు జ్యోతి పూజ చేసిన బాబావారు నా దగ్గరున్నారు. ఆయన మా ఇంట్లోనే ఉన్నారు. నేను ఇల్లు మారి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు నేను చేసిన వాగ్దానం ఏంటి? "బాబా ఇల్లు కట్టుకుంటే నీకు ప్రత్యేకమైన పూజా మందిరం, నిన్ను అద్భుతంగా చూసుకుంటానని" చెప్పా. ఆ తర్వాత మర్చిపోయా. కొత్త ఇల్లు కట్టుకున్నా ఆయన సంగతి గుర్తులేదు. ఇల్లు ఖాళీ చేస్తుంటే ఈయన్నేం జేయాలా అనే ప్రశ్నొచ్చింది. ఇదెక్కడ విడ్డూరం? నాకేంటది వచ్చేది ఆలోచన? బాబావారి ఈ భ్రమ కలిగిస్తాడు మనకు. ఈయనేం జేయాలి? ఈయన బ మాసిపోయినాడు, పాత పడిపోయినాడనే ఆలోచన నాకు. అని చెప్పి ఏం చేద్దామంటే ఆ సామాన్లు మోసే ఒక వ్యక్తి, "సార్ నాకిస్తారా బాబా" అని తీసుకెళ్తాను. "ఆ! తీసుకుపో" అన్నా. తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఎళ్ళిపోయిన తర్వాత నాకు మనోవేదనైపోయింది. ఇదేందయ్యా! నేను ఒకరడిగితే వాళ్ళకిచ్చేయడమేంటి? ఇంకొక ఆయన అడిగితే ఇంకో ఆయనకిచ్చేయడమేంటి? అసలు ఏం జరుగుతా ఉంది నాకు? అసలు నాకు నిజంగా భక్తుందా? నాదంతా యాక్షనా? ఏంటసలు? అని నేను బాగా తీవ్రంగా మనోవేదన పడి నేనప్పుడు నిర్ణయించుకున్నా. నీకై నువ్వొస్తే తప్ప నా దగ్గరికి నేను తీసుకోను. బాబా విగ్రహం జోలికే రాను. నీ జోలికే రాను. నువ్వే మా ఇంటికి రావాలి. నువ్వెలా వస్తావో నాకు తెలీదు అని ప్రతిజ్ఞ చేసి దాదాపు 2, 3 సంవత్సరాల పాటు ఆయనతో మాటలు లేవు. 4, 5 సంవత్సరాల పాటు ఈ పూజ విషయంలో. అప్పుడు ఈమె సాయి టీవీలో నా ఫోటో చూసి నా నంబర్ తీసి ఫోను చేసింది. "అమ్మ బ్రహ్మాండంగా తీసుకుంటానని" చెప్పి. ఎందుకంటే ఆయనే వస్తున్నాడు నా దగ్గరికి. అందులో షిరిడీ నుంచి వచ్చాడు నేరుగా. షిరిడీ నుంచి వచ్చాడు. అక్కడి నుంచి నేరుగా మా ఇంటికొస్తున్నాడు. ఆ తర్వాత ఇచ్చారు. పూజలు చేశాం. ఆయనకి ఆనంద సాయి అని పేరు పెట్టుకున్నాం. అద్భుతంగా జరుగుతా ఉంది. ఈ ఆనంద సాయి పెట్టిన తర్వాత వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. కానీ విచిత్రం ఏంటంటే, ఒక కళ్యాణం జరిగేటప్పుడు, శ్రీరాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు, నేను చాలా కష్టపడుతున్నా డొనేషన్స్ కోసం.
అంటే అడగలేను, అడిగితే ఏమనుకుంటారో లోపల భయం, ఏదో రకరకాలు. వాళ్ళు ఏదో "సార్ ఇంతైతే ఇస్తాం సార్" అన్నారు. ఓకే. కానీ ఆ కార్యక్రమంలో వచ్చి అంటే నా కార్యక్రమంలోకి వచ్చి వేరే అతను పాంప్లెట్ ఇస్తే అతనికి రూ. 1,00,000 అనౌన్స్ చేశారు స్టేజి మీద. నాకు ఆశ్చర్యం అయిపోయింది. రూ. 1,00,000 అనౌన్స్ చేశారు నా స్టేజి మీద. నా కార్యక్రమం స్టేజి మీద రూ. 1,00,000 మీకిస్తున్నామన్నారు. నాకర్థమైపోయింది. ఓహో! వాళ్ళు నాకు ఇవ్వాలని అనిపించలేదు. ఎందుకంటే నా మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళెవరో గూడా వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళకెందుకో ఇవ్వాలనిపించింది. కాబట్టి చందా ఇవ్వడము, ఇవ్వకపోవడం అన్నది మన మీద ఉండేటువంటి గురిని బట్టే ఉంటుంది తప్ప, వాళ్ళ స్తోమతని బట్టి కాదని నాకర్థమైంది. అప్పటినుంచి ఒక క్లారిటీ వచ్చింది. ఎవరినైనా మనం అడిగామంటే వాళ్ళు ఇవ్వలేదు అంటే గనక, వాళ్ళకి మన మీద కాస్త అపనమ్మకం ఉంది అనేది ఒక నిజంగా ఒరిజినల్ పాయింట్ అది. ఆ తర్వాత జ్ఞానోదయం అయింది. వాళ్ళకి ఎందుకు నమ్మకం లేదు అయన్నీ తర్వాత విషయాలు. అయన్నీ మనకు తెలీదు. అది వాళ్ళ వాళ్ళ ఆలోచన, వాళ్ళు చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా దీన్ని కంక్లూడ్ చేస్తా ఈ చర్చని. ఒకటి, లోభత్వాన్ని నువ్వు ప్రదర్శించేటువంటి సమయాలు 2. ఒకటి, నీకై నువ్వు ఇవ్వాలనిపించినప్పుడు ఇవ్వడం. లేదు ఎవరైనా దైవ కార్యానికి అడిగినప్పుడు ఇవ్వడం. ఈ 2. ఈ 2 వచ్చినప్పుడు బాబా వారి చెప్పినటువంటి ఆ మాటని ప్రామాణికంగా తీసుకోండి ఎవరైనా సరే. ఆ ప్రామాణికంగా అంటే నీకు ఇవ్వదలిచింది ఇవ్వు. ఇవ్వకపోతే ఇవ్వలేనని సంతోషంగా చెప్పు. అంతేగాని కుక్క వలె మొరగవద్దని ఒకటి, పారిపోవద్దని ఒకటి. తప్పించుకొని పారిపోవద్దు. ఇస్తానంటే ఇస్తానని చెప్పి లేదు. ఉదాహరణ మన గ్రూప్‌లోనే ఉన్నారు. నేను అవన్నీ చెప్పకూడదు కాబట్టి చెప్పడంలే. వాళ్ళు "సార్ మీకు కొద్దిగా భారం అవుతుంది గదా! నేను మీకింత సహాయం జేస్తాను" అని జెప్పి సహాయం అని కాదులే గానీ, నేను కొద్దిగా మీకు సహకరిస్తానని వాళ్ళు నాకు తెలియకుండానే అమౌంట్ ఏస్తున్నారు. మన గ్రూప్‌లో ఉన్నవాళ్ళు. నేను వద్దని జెప్పినా వినడంలే. అది నేను అడగల. నేను అడగను భయం నాకు. ఎందుకంటే ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి నాకు. ఆ భయం వల్ల. ఇప్పుడు వాళ్ళని నేను వద్దు అనలేను. ఇస్తానంటే కాదని గూడా అనలేను. అడగమని గూడా అడగలేను. ఇలా ఎవరైనా సరే ధనం అనేటువంటి ప్రస్తావనొచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే మనం ఓడిపోతాం. అది నేనైనా సరే. నేను అనేక సందర్భాల్లో డొనేషన్ ఇయ్యాల్సొస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎంత సౌమ్యంగా, ఎంత నవ్వుతూ, మాట్లాడుతూ ఇవ్వాలో బాబా వారు నాకు ప్రాక్టీస్ చేపిచ్చారు. ఇవ్వలేకపోతే అంత శక్తి లేదని చెప్పొచ్చు. తప్పేముంది? ఇబ్బందేం లేదు. అడిగినంత మాత్రాన ఇవ్వాలనే రూల్ గూడా ఏం కాదు. మనస్ఫూర్తిగా ఇవ్వదలిస్తే చిరునవ్వుతో ఇవ్వడం. మనకు అవకాశం వచ్చిందని ఇవ్వడం. బాబా వారు ఈ అవకాశం కల్పించారని ఇవ్వడం. ఇలా సద్భావనలతో నీ దగ్గర ఉన్న ధనాన్ని వినియోగించడమే లోభత్వాన్ని జయించడానికి ప్రధానమైన కారణం. మరి పేరాశని జయించడానికి ఏంటి? సంతృప్తిగా ఉండడం. పేరాశని జయించాలంటే తారక మంత్రం ఏంటి? సంతృప్తి. కాబట్టి ఈ 2 సూత్రాలు పేరాశను జయించడానికి సంతృప్తిని, లోభాన్ని జయించడానికి ఇవ్వడంలో ఆనందాన్ని, ఈ రెండింటిని మనం పొందినట్లయితే, ఈ 2 లక్షణాల నుంచి మనం బయటపడొచ్చు. ఈ 2 లక్షణాల నుంచి బయట పడకుండా ఉన్నట్లయితే, మిగిలిన ఆధ్యాత్మిక సాధనలన్నీ గూడా నిష్ప్రయోజనములని తేల్చి పడేశారు గదా! నిష్ప్రయోజనములు అని తేల్చి పడేశారు గాబట్టి, ఇక మనం దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. నిష్ప్రయోజనములు తేల్చేసినాడు. ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనములు. ఏ సాధన అవసరంలో ఈ 2 సాధనలు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఇది అనేక సార్లు మనకొచ్చింది. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో అంటే ఒక పని చేసినందువల్ల ఆ ఫలితాన్ని ఆశించడం తప్పు లేదు. అంచనా వేయడం ఈ 2 పదాలకి ఇంతకుముందు గూడా మీకు చెప్పాను. మీరిది పొరపాటు పడకుండా గ్రహించండి. అదేంటంటే, ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో అంటే, ఒక పనిని జేసి ప్రతిఫలం ఆశించడో అనేది దాని అర్థం. జనరల్‌గా ఏమనిపిస్తదంటే, అదెలా అండి సాధ్యం? ఒక పని జేసినప్పుడు ప్రతిఫలాన్ని ఆశిస్తాం కదా! ఒక వ్యాపారం జేసినప్పుడు లాభాన్ని ఆశిస్తాం. లేదా ఒక కార్యం జేసినప్పుడు అందులోంచి నాకు ఈ ప్రతిఫలం రావాలని ఆశించడం తప్పేముందసలు? అనే ఆలోచన వస్తది మనకు. వాస్తవానికి ఆశించడం తప్పు లేదు. అంచనా వేయడం తప్పు. ఈ పదాలు కొద్దిగా మార్చుకోవాలి మనం. ప్రతిఫలాన్ని ఆశించడం తప్పు గాదు నా ఉద్దేశంలో. అంచనా వేయడం తప్పు. ఇంత లాభం వస్తుందని అంచనా వేసామనుకోండి, అంత రాకపోతే కుంగిపోతాం. ఇలా జరుగుతుందని అంచనా వేసినామనుకోండి, అలా జరగకపోతే కుంగిపోతాం. అలా కాకుండా నేను కార్యం జేస్తున్నాను, నేను కర్మం జేస్తున్నాను, దీనికి తగిన ప్రతిఫలం భగవంతుడు నాకిస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు అన్నటువంటి ఆలోచనే ఫలాపేక్ష రహితాన్ని ఉండడం. ఫలాపేక్ష రహితంగా ఉండడం.
కాబట్టి పని చేయాలి, మనం ఫలితాన్ని ఆశించకూడదు. అంతెందుకండి చిన్న చిన్న విషయాలు కూడా చూడండి మనకది అలవాటయిపోయింది, జీర్ణం అయిపోయింది. ఒక వీడియో పెట్టామనుకోండి, అప్‌లోడ్ చేసినామనుకోండి, ఇంక అప్పటి నుంచి ఒకటే మొదలు. ఎంతమంది చూసారు? ఎంతమంది చూసారు? ఊరికే చూడడం, ఇంతమంది చూసారు, ఎన్ని లైకులొచ్చినాయి, ఇదే గొడవ. ప్రతిదానికి మనం ప్రతిఫలం ఆశించడం అనేది ఎందుకంటే అసలు వాస్తవానికి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు చెప్పాడంటే, ఆ ప్రతిఫలాన్ని ఆశించడంలో నీకంత క్లారిటీ ఉండదు. నీకంత స్పష్టత ఉండదు. ఏది పడితే అది ఆలోచిస్తావు. ఏది పడితే అది ఆశిస్తావు. ఉదాహరణకి ఆయన నాకు రక్త మాంసాలతో కూడినటువంటి రాజ్య భోగాలు వద్దు. ఇంతమందిని నేనెలా చంపేది అని ఏదేదో ఆలోచించేసాడు గదా! నేను యుద్ధం చేస్తే అందరూ మరణిస్తారు. ఏమైపోతుంది నా నా బ హైందవుల భవిష్యత్తు ఏదేదో ఆలోచించాడు. అవంతా అవసరం లేదని. ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో మరలా అదే విరక్తి. అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానము ఎందుకు పనికిరానిది. ఈడ చదువరి అంటే పుస్తక జ్ఞానము. పుస్తక జ్ఞానము ఉన్నా కూడా ఈ క్వాలిటీస్ లేకుండా ఉన్నట్లయితే నీకు ఎందుకు పనికిరాదు. అందుకనే పుస్తక జ్ఞానం ఉండి రామదాసి ఎలా ప్రవర్తించాడు? బాబా ముందే కొట్లాడాడు. కేవలం పుస్తక జ్ఞానం పనికిరాదు. కాబట్టి ఎంత గొప్ప చదువుకున్న వాడైనా క్వాలిటీస్ లేకపోతే ఏం చేసుకోను. చండాలం. కాబట్టి క్వాలిటీస్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనించండి. బ్రహ్మజ్ఞానానికి సంబంధించి మొదలుపెట్టినప్పటి నుంచి 5 ఎపిసోడ్‌లలో గుణాల గురించే జరిగింది చర్చ. గుణాల గురించే చర్చ జరిగింది. గుణాలే ప్రధానం. అవి దుర్గుణాలా? లేదా సుగుణాలా? తర్వాత సంగతి. గుణాల గురించి చర్చ జరుగుతాందీడ. తర్వాత ఆత్మ సాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు. కాబట్టి ఇక్కడ లోభత్వము, పేరాశ, ఫలాపేక్ష రహితం. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి స్టెప్స్‌గా. ఎవరు అహంకార పూరితులో మరలా అహంకారానికొచ్చారు. మళ్ళా చివర్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అంటే లోభం ఉన్నవాడికి ఆత్మ సాక్షాత్కారం రాదు. పేరాశ ఉన్నవాడికి సాక్షాత్కారం రాదు. ఫలాపేక్ష కోరేవాడికి ఆత్మ సాక్షాత్కారం రాదు. మళ్ళా అహంకార పూరితులు, అహంకారం ఉన్నవాడికి గూడా ఇవన్నీ లిస్ట్ రాసుకుంటే మనకి చాప్టర్ మొత్తం హ్యాపీగా అయిపోతుంది. ఎవరు ఇంద్రియ విషయంలో గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో అంటే ఇంద్రియాల గురించి ఆలోచించేవాడు తృప్తిగా జీవించాలి. ఆ తృప్తి అనేది శారీరక సౌఖ్యం గావచ్చు, ఇంకోటి గావచ్చు. ఇంద్రియాలకు సంబంధించిన తృప్తి. ఉదాహరణకి కన్నుతో నీకు మంచి చేసే వాటిని చూడొచ్చు, చెడు చేసే వాటిని చూడొచ్చు. వాస్తవానికి ఏదైతే నీకు చెడు చేస్తుందో దాని మీద పెద్ద ఆసక్తి కనబరుస్తుంది ఏ ఇంద్రియమైనా సరే. ఏ ఇంద్రియమైనా అదే. అది చెడు మీదనే ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. మంచి ఎక్కువగా ఆకర్షించలేదు. చెడు ఎక్కువగా ఆకర్షిస్తుంది. మంచి ఆకర్షించలేదు. ఇంద్రియాలకు కూడా జబ్బుంది. ఇంద్రియాలకు గూడా ఏదైతే చెడుగా ఉంటుందో అది ఆసక్తికరంగా ఉంటుంది. ఏదైతే మంచి ఉంటుందో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి అలా ఎందుకుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే చెడు అన్నది ఇమ్మీడియేట్‌గా సుఖాన్నిస్తుంది. మంచి అన్నది నిదానంగా సుఖాన్నిస్తుంది. చెడు ఇమ్మీడియేట్‌గా సుఖాన్నిస్తుంది. ఏదైనా సరే మీరు 5 ఇంద్రియాలకు సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. 5 ఇంద్రియాలకు సంబంధించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఏదైతే తాత్కాలిక సుఖాన్నిస్తుందో అది నీకు మంచి చేయదు. ఏదైతే శాశ్వత సుఖాన్నిస్తుందో, శాశ్వత ఆనందాన్నిస్తుందో అది నీకు మంచి చేస్తుంది. కేవలం కాసింత సుఖం కోసం జీవితాలను ధారపోసుకున్న వాళ్ళున్నారు. జీవితాలను ధారపోసుకోవడం ఏంటి? అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళున్నారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు నాకు చాలా మనస్తాపం వస్తది. మీకు మన ఆంధ్రాలో జరిగినటువంటి 'నిర్భయ' కేసు తెలుసు మీకు. ఒక అమ్మాయిని తీసుకెళ్ళి టోల్ గేట్ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళు కూడా చచ్చిపోయారు. వాళ్ళని కూడా చిన్న పిల్లకాయలు వాళ్ళు. చిన్న పిల్లలు. వాళ్ళేం పెద్దవాళ్ళు కాదు. 23, 24 ఏళ్ళు వయస్సు. అందులో ఒకటి భార్య అయితే గర్భవతి కూడా పాపం. ఇక్కడ పాపం అనకూడదు. అయితే ఇక్కడేంటంటే అక్కడ వాళ్ళు ఏదో ఆనందం ఉందనే ఆ పని చేశారు. కానీ వాళ్ళకి లేని క్లారిటీ ఏందంటే, అది తాత్కాలిక ఆనందం వాళ్ళనుకునేది. అది ఆనందం గూడా గాదు. అది తాత్కాలికం. శాశ్వతమైన జీవితాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికత ఏం నేర్పిస్తుందంటే, ఏది నీకు తాత్కాలిక ఆనందాన్నిస్తుంది, శాశ్వత దుఃఖాన్నిస్తుంది. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. తాత్కాలిక ఆనందం, శాశ్వత దుఃఖం. అదే విధంగా
శాశ్వత ఆనందం రావాలంటే ఈ తాత్కాలిక ఆనందాన్ని నువ్వు పోస్ట్ పోన్ చేసుకోవాలి, రద్దు చేసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది. ఇది ఎగ్జాంపుల్ చాలా చెప్పాలి కానీ చెప్పకూడదు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పలేము ఇలాంటి సందర్భాల్లో. ప్రతి ఒక్కరూ జీవితంలో నాశనం అయ్యేది కేవలం ఇంద్రియ లోలత్వం వల్లనే. ఇంద్రియాలకి లొంగిపోవడం వల్లే నాశనం అవుతారు. ఇంద్రియాలను జయించిన వాడు ఎప్పటికీ నాశనం కాడు. ఈ 5 ఇంద్రియాలే. పెద్ద విషయం కాదు ఇది. 5 వందల ఇంద్రియాలు ఏం లేవు. 5 ఇంద్రియాల్లో కూడా ప్రధానమైంది కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఆ నయనంకి తోడయ్యేటువంటి 6వ ఇంద్రియం అది మనస్సు. ఈ 2 ప్రమాదకరమైనవి. చాలా మంది జీవితాలు సర్వనాశనం అయిపోయేది రెండిటికాడనే. కన్ను చూస్తుంది, దానికి విశ్లేషణ చేసేది మనస్సు. కాబట్టి మనస్సు గనుక వక్రంగా ఉన్నట్లయితే కన్ను ఏదైతే చూస్తుందో ఇది అందంగా ఉంది, అందంగా ఉందని చూపిస్తుందో, ఇది నాకు గావాలి అనిపిస్తుందో వాడి జీవితం నాశనం అయిపోతుంది. అందువల్లే నానా చంద్రకర్ని అడ్డు పెట్టుకొని బాబావారు అద్భుతమైన బోధన చేశారు. ఆ గోషా స్త్రీల విషయంలో జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఇక్కడ ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరు. వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. కాబట్టి ఇంద్రియ విషయాల గురించి ఆలోచించడం అంటే అవి లాగుతూ ఉంటాయి. వీడు దాని వెంట పడుతూ ఉంటాడు. 2 కీలకమైన పాయింట్లు. 1 నయనేంద్రియం, 2 మనసు అనేటువంటి 6వ ఇంద్రియం. ఇది 6వ ఇంద్రియం అంటారు మనసుని. కాబట్టి ఈ 2 గుర్తుపెట్టుకున్నట్లయితే అసలు ఒక వ్యక్తి యొక్క జీవితం మొత్తం మనసు మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం. ఈ మనసు అది గాని సక్రమంగా ఉన్నట్లయితే, దానికి తర్ఫీదు ఇచ్చినట్లయితే, దానికి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే, అది మంచి బుద్ధి యొక్క కంట్రోల్‌లో ఉన్నట్లు చూసినట్లయితే, ఇంద్రియాలు పరిగెత్తినట్టు అది పరిగెత్తదు. తగ్గవయ్యా అంటుంది. తగ్గు, అవసరం లేదు మనకంటుంది. అది ఎవరైతే దాన్ని జయించలేరో వారు నాశనం అయిపోతూ ఉంటారు. చెవికి సంబంధించి పెద్ద విషయం గాదు. చెవి వింటుంది. విన్నా పెద్ద ఏముంది? డేంజర్ ఏముంది? అదేం గాదు. నోటికి సంబంధించి కూడా ఏం లేదు. మరీ గట్టిగా వాగి తన్నులు తింటే తప్ప. ఓ నో నో నోరా నోరా వీపుకు తేకే అన్నదంట సామెత. అంటే నోటితో వాగితే వీపు మీద వాతలు లేస్తాయి. ఆ నోరు మహా అయితే వాతలు లేపిస్తది. అంతకుమించి ఏం చేయలేదు. చర్మేంద్రియం అదే పెద్ద విషయమేం గాదు. అది వెళ్లి స్పర్శిస్తే గాని దానికంత అవకాశం లేదు. కానీ ఈ కన్ను అది గాదు. దూరంగా ఉండేదాన్ని కూడా అది ఆకర్షిస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. కన్ను, మనస్సు ఈ రెండిటిని కళ్ళెమేసేసినామంటే అయిపోయిందింక. అందువల్ల గుర్రానికి కంటికేస్తారు బొబ్బలు. కళ్యాలంటారు. కళ్యాలు ముక్కుకేస్తారు. ఇక్కడ గుబ్బలంటారు ఈటిలేమో. వాటి పేరేందో నాకు తెలీదు. గుర్రం పరిగెత్తకుండా పరిగెత్తడాన్ని ఆపే ఆ కన్ను ఇటు, ఇటు చూడకుండా ఉండడానికి ఇట్లా అడ్డం పెట్టేస్తారు. అలా పెడితే అది గమ్మునుంటది. మనం గూడా ఆ గుబ్బలు పెట్టుకోవాలి. మాస్కుల్లాగా పెట్టుకోవాలి. మనస్సుని పవిత్రమొనర్చుట తప్పనిసరి అవసరము. మనస్సుని పవిత్రమొనర్చుట. ఇప్పుడు ఒకసారి ఎవరైనా వీలుంటే ఒకసారి రాసి చూడండి. మీకు దగ్గర నోట్సులుంటే గన ఒకటి రాసి చూడండి. అదేంటంటే మొట్టమొదటిది ఆత్మ సాక్షాత్కారము లేదా బ్రహ్మజ్ఞానం పొందుటకు అని పెట్టి దాని కింద 1 లోభత్వాన్ని జయించాలి. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు రాయండి. మళ్ళీ చెప్దురు మీరు. 2 పేరాశను జయించాలి. 3 ఫలాపేక్ష రహితంగా ఉండాలి. 4 వైరాగ్యాన్ని అవలంబించాలి. వైరాగ్యాన్ని. తర్వాత అహంకార రహితంగా ఉండాలి. తర్వాత ఇంద్రియ నియంత్రణ ఉండాలి. ఇంద్రియ నియంత్రణ ఉండాలి. తర్వాత మనస్సుని పవిత్రంగా ఉంచుకోవాలి. మనస్సుని పవిత్రంగా ఉంచుకోవాలి. ఎన్నొచ్చాయండి? ఎవరు రాశారు? రాసిన వాళ్ళు చెప్పండి నరేష్ గారు. 7 వచ్చాయండి. 7 వచ్చాయమ్మా? చెప్పమ్మా. లోభత్వాన్ని జయించాలండి. లోభత్వాన్ని జయించాలి. పేరాశను జయించాలండి. ఫలాపేక్ష రహితంగా ఉండాలి. ఓకే. వైరాగ్యాన్ని అవలంబించాలి. అహంకార రహితంగా ఉండాలి. ఇంద్రియ నియంత్రణ ఉండాలి. మనస్సు పవిత్రంగా ఉండాలి. ఆ తర్వాత ఇంకా వచ్చే వాటిని యాడ్ చేసుకుంటూ ఉండండి. నరేష్ గారు మీరు కూడా వచ్చే వాటిని యాడ్ చేసుకుంటా ఉండండి. తర్వాత ఇప్పుడు 7 వచ్చాయి. తర్వాత అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును.
ఇక్కడ మనకు ఇంకొక పదం కూడా వచ్చింది, నిరాడంబరంగా జీవించాలి. ఆడంబరము డాంబికం. నిరాడంబరంగా జీవించాలి. ఆ నిరాడంబరత లేకపోతే మొత్తం డాంబికం అయిపోతుంది. మొత్తం రజోగుణ సంపత్తికి చెందిందనమాట. ఉదాహరణకి మనకు 3 రకాల గుణాలున్నాయి. అంటే సత్వగుణము, తమో గుణము, రజోగుణము. ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటి తమో గుణాన్ని జయించాలి. ఆ తర్వాత రజోగుణాన్ని జయించాలి. ఆ తర్వాత సత్వగుణాన్ని కూడా జయించాలి. సత్వగుణాన్ని కూడా జయించి శుద్ధ సాత్వికంలోకి వెళ్ళాలి. అది 4th స్టెప్. కానీ మొట్టమొదట మనం ఈ మూడిటిని చూసుకున్నట్లయితే తమో గుణాన్ని జయించేయాలి. అజ్ఞానాన్ని పోగొట్టేయాలి. బద్ధకాన్ని వదిలేయాలి. సోమరితనాన్ని వదిలేయాలి. అది ఒకటి. రెండవది రజోగుణం అంటే నేనే గొప్పగా ఉండాలి. నన్ను అందరూ చూడాలి. నేను అందరి పట్ల ఆకర్షించబడాలి. ఈ తలకాయ నొప్పంతా వదిలేయాలి. అలా వదిలేయాలంటే నిరాడంబరంగా ఉండాలి. మన నిరాడంబరం కూడా ఇంకొక మెలిక ఉంది అందులో. అదేంటంటే నేను నిరాడంబరంగా ఉంటే గుర్తించబడతాననేటువంటి ఉన్మాదంలోంచి బయట రావాలి. ఇదో పెద్ద తలకాయ నొప్పి. అంటే నేను నిరాడంబరంగా ఉంటే మాసిపోయిన బట్టలేసుకుంటే, మాసిపోయిన గడ్డం వేసుకుంటే, అబ్బా! ఈయన చూడండి ఎంత నిరాడంబరంగా ఉంటారు అని వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు ఉండకూడదు. నీ స్వభావం అదిగా ఉండాలి. నీ స్వభావమే అదిగా మారిపోవాలి. దాని గురించి పట్టించుకోకూడదు ఇంక నువ్వు. ఇంట్లో ఎక్కడ ఏది ఉంటే అది యేసుకొని వెళ్తా ఉండాలంతే. ఇప్పుడు నేననుకోండి ఏది పడితే అది యేసుకోను. ఆమె 4, 5 పెడుతది నాకు షో. మా మిసెస్ ఏడన్నా సత్సంగానికి పోయేటప్పుడు. అన్నీ పరిచేస్తది. ఆ పరిచేసిన దాంట్లో నేను మంచిది యేసుకోవాలి ట్రై అది రజోగుణమే. అయితే నేను వెతికా దానికోసం. ఇది రజోగుణం గదా! మరి రజోగుణంలో నేను ఇలా ఎందుకున్నానంటే, మళ్ళా దాంట్లో ఇంకొక మెలిక పెట్టా. అదేంటంటే శుద్ధ సాత్విక రజోగుణం అంటది. సత్వ రజోగుణం అని ఒకటుంది. అంటే రజోగుణంలో గూడా మంచిది. ఉదాహరణకి నేను బాబా వారికి అద్భుతంగా అలంకరించాలండి. నేను అలంకరించానంటే ఇంకెవ్వరూ బాబాకి అలా అలంకరించలేరు అనేది అది రజోగుణమే. కానీ అది సాత్వికం. అంటే రజోగుణంలో మంచిది. అదొక దొరికింది నాకది. అది దొరికిన తర్వాత కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. మంచిగా ఉండాలి. వివేకానందుడు ఎప్పుడు మంచిగా ఉండేవాడు. ఆయన ఒక అద్భుతం చెప్తాడు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సుందర రూపాన్ని అలా సుందరంగా కాకుండా ఎందుకు చండాలంగా చూపించాలి? కాబట్టి భగవంతుడు ఇచ్చింది ఇది. అలా అందంగా కనిపించాలనేటువంటి ఒక ఫిలాసఫీ ఉంటది. అది తప్పేం కాదు. దాని గురించి ఆలోచించాల్సిన పనేమీ లేదు. ఆ తర్వాత కావున దేనిని జీర్ణించుకోగలడో, దానిని శరీరమునకు పట్టించుకొనగలడో, దానినే వాడు తీసుకొనగలెను. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో, దానినే వాడు తీసుకోగలను. ఇది మనకు సచ్చరిత్రలో ప్రమాణం ఉంది. రొట్టెను ఉల్లిపాయతో నంచుకొని తింటున్నప్పుడు, ఆ సాధువు వచ్చి రొట్టెను ఉల్లిపాయతో నంచుకొని తినేవాడు నాకేం బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు? నాకేం సమాధి స్థితిని బోధిస్తాడు అన్నప్పుడు బాబావారు అంటారు గదా! ఎవరికి ఉల్లి జీర్ణమవుతుందో వాళ్ళే తింటారు. కాబట్టి ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. నీకు జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జీర్ణం కానిదాన్ని తీసుకోకూడదు. అది ఆహారం గాని, ఇంకోటి గాని, ఇంకోటి గాని. అంటే నువ్వు ఏదైతే తట్టుకోగలవో అక్కడి వరకే నీకు శక్తి. ఆ తర్వాత నీకు ఆ శక్తి లేదు. ఆ తర్వాత నా ఖజానా నిండుగా ఉన్నది. ఇది ప్రత్యేకం ఇది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. ఏ ఖజానా? 2 రకాల ఖజానాలుంటాయి. భౌతిక ఖజానా, ఆధ్యాత్మిక ఖజానా. భౌతిక ఖజానాను తీసుకెళ్ళడానికి, కొల్లగొట్టడానికి భక్తులు సిద్ధంగా ఉంటారు. నువ్వు ఎంతిచ్చినా ఇవ్వు బావ నేను తీసుకెళ్తానంటారే గాని, బాబా నాకు ఈ ఒక్క కోరిక చాలు రెండో కోరిక వద్దు అనరు. ఇక్కడ ఏది తీసుకెళ్లరో శిష్యులు అది ఖజానా. అది ఆధ్యాత్మిక ఖజానా. ఆధ్యాత్మిక ఖజానాన్ని తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు అందరూ గూడా. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కానీ వారికి పుచ్చుకొను యోగ్యత కలదా? లేదా? అని నేను మొదట పరీక్షించవలెను. ఇప్పుడు ఎందుకన్నారు ఈ మాట? ఈ మాట అనాల్సిన అవసరం ఏంటి? అంటే ఈ సందర్భం అదే. బ్రహ్మజ్ఞానం గావాలని వచ్చాడు. దాని అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగల శక్తి నా దగ్గరుంది. ఆ ఖజానా నా దగ్గరుంది. నీకివ్వగలను. కానీ పుచ్చుకునే యోగ్యత నీకుందా? అందుకని సందర్భానుసారం ప్రశ్నిస్తున్నాడక్కడ. అసందర్భం గాదది. పుచ్చుకుని యోగ్యత మొదట పరీక్షించవలెను. పుచ్చుకుని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. అంటే ఇక్కడ బాబావారు ఆయాచితంగా ఇచ్చేస్తారా ఆధ్యాత్మిక జ్ఞానాన్నంటే ఇవ్వరు. ఆయాచితంగా ఇవ్వరు. నువ్వు సాధన జేయాలన్నా, సాధన జేసి ఆయన కృపను పొందాలన్నా ముందు నీకు యోగ్యత ఉండాలి.
ఆ యోగ్యత అన్నది ఈ లక్షణాలన్నీ కలిపితే యోగ్యత. ఈ లక్షణాలన్నిటిని నువ్వు జయిస్తే అప్పుడు నీకు యోగ్యత వస్తుంది. ఆ యోగ్యత వస్తే అప్పుడు ఖజానా తలుపులు తెరుచుకుంటాయి. ఆధ్యాత్మిక ఖజానా తలుపులు తెరుచుకుంటాయి. తెరుచుకోవాలంటే ఈ మంత్రాలు ఇప్పుడు 7 రాసాం కదా! 7 తర్వాత మళ్ళీ 8 కూడా రాసినట్టున్నాం. అది రాస్తే గనక వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ వచ్చేస్తే నీ ఖజానా ఓపెన్ అయిపోతుంది. తర్వాత నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. నేనేదైతే ఇప్పుడు చెప్పానో ఆ 10 కమాండ్‌మెంట్స్ 10 నిర్దేశాలు, ఈ గుణాలు 10 ఇప్పుడు ఎన్నొచ్చాయి నరేష్? నరేష్ సార్ ఎన్నొచ్చాయి? 8 సార్. నిరాడంబరత్వం 8 ఇప్పుడు వచ్చాయి. కొత్తది యాడ్ చేశారు. 8 వచ్చాయి. అదొక 10, 10 ఒక 8 18. వీటిని గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యమును పలుకను. అంటే నేను నిక్కచ్చిగా చెప్తున్నాను నాయనా, నీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే ఇది దారి. ఇలా నువ్వు ఈ దారిలో వెళ్ళావంటే, నిన్ను నువ్వు మార్చుకున్నావంటే ఖచ్చితంగా నీకొస్తుంది అని అక్కడ వరకు తేల్చాడు. ఆ తర్వాత ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. అంటే ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సందేశాన్నంతా అతని కోసమే ఇచ్చాడు వాస్తవానికి. కానీ భోజనానికి పిలిచినప్పుడు ఆ పక్కన ఉండేవాళ్ళు కూడా కూర్చుంటారు కదా భోజనానికి. అంటే అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆ సందర్భంలో బాబా వారు ఇచ్చినటువంటి జ్ఞాన విందులో పాల్గొన్న వాళ్ళు కూడా ఫలితాన్ని పొందారని చెప్పడం. అంతెందుకు ఇప్పుడు మనం ఫలితాన్ని పొందుతున్నాం గదా! 100 ఏళ్ల తర్వాత గూడా. ఇప్పుడు గూడా మనకి ఆ విందు ఏర్పాటు చేశాడు బాబావారు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనేది. అప్పటినుంచి కొన్ని లక్షల మంది ఆ విందులో పాల్గొంటూ ఉన్నారు. మనం గూడా ఇప్పుడు ఆ విందులో పాల్గొన్నాం. ఆ విందులో పాల్గొన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ విందు అందరికీ సమానంగానే దొరుకుతుంది. అవి సమానంగానే తీసుకోవాలి. మసి బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచటనున్న వారందరూను ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. ఇక్కడ ఆ పెద్ద మనిషిని కూడా కలిపేశారు. అంటే బ్రహ్మజ్ఞానం అడిగినటువంటి ఆయన, తొందర పెడుతున్నటువంటి ఆయన సంతోషంతో వెళ్ళిపోయినాడు అంటే అర్థం ఏంటి? ఆయనకి జ్ఞానోదయం అయింది. ఆయనకి జ్ఞానోదయం అయింది. ఓహో! నేను ఆశించేది తప్పు. ముందు నేను యోగ్యతను సంపాదించాలి. నా లోభత్వాన్ని పోగొట్టుకోవాలి. ఆ లోభత్వం పోకుండా నాకేదీ రాదు. అంటే నన్ను బ్రహ్మజ్ఞానం వైపు నడిపించేటి నాలో ఉన్నటువంటి గుణాలే. ఆ గుణాలను వృద్ధి చేసుకున్నట్లయితే నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి యోగ్యత సంపాదిస్తాను. ఆ యోగ్యత ఆధారంగా నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందగలనటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన పొందాడా? లేదా? అన్నది మనకు తెలీదు. పొంది ఉంటాడని మనం అనుకోవాలి. ఎందుకంటే చివర్లో వాడిన పదం ఏంటంటే, సంతుష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి అనేది పదం. దాన్ని మనం ప్రమాణంగా తీసుకున్నట్లయితే, సంతుష్టి చెందకుండా గనక విసుక్కుంటూ, "ఏమయ్యా నేను ఇంత ఖర్చు పెట్టుకొని వస్తే, నువ్వు ఈ పని చేసావు బావ" అనగానే వెళ్ళినాడని రాసుంటే గనక, అతను వినలేదని అర్థం. అలా రాయలేదు అంటే విన్నాడని అర్థం. విని వెళ్ళిపోయాడు. కాబట్టి మహానుభావుడిని దృష్టిలో పెట్టుకొని మనకు గూడా అద్భుతమైన బోధని చేశాడు. తర్వాత అందులో కొనసాగింపుగా బాబా వారి వైశిష్టం అని ఉంది. ఇది ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే మనం కథ వరకే తీసుకున్నాం. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి ధనికుని కథ ద్వారా మనకు లభించినటువంటి ఈ బోధ ఏదైతే ఉందో, ఇది అసలు అద్భుతమైన బోధ. ఆ బోధకు సంబంధించి ఇప్పుడు మనకు 6 వీడియోలయినాయి. 6 ఎపిసోడ్‌లంటే 6 గంటల మనకు సత్సంగమైంది. ఈ 6 గంటల సత్సంగాన్ని కూడా మరలా మీరు వినాలి. మరలా మీరు వినాలి. విన్న తర్వాత అప్పుడు మీరు దీంట్లో నుంచి ఏం పొందారన్నది తెలుసుకోవాలి. ఇంకొక విషయం గూడా చెప్తున్నా. ఎప్పుడైనా సరే మీరు ఒక కథ అయిన తర్వాత, ఆ కథకి సంబంధించిన సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యాసంలాగా రాయండి. నేను చెప్పే ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. నేను ఊరికే ఏది చెప్పడంలా. ఎందుకంటే సాధనలో అదొక భాగం. సాధనలో ఒక భాగం. సాధనలో ముఖ్యంగా గుర్తుండాల్సిందేందంటే, బాబా వారు ఈ కథ ద్వారా నాకేం నేర్పించదలుచుకున్నారు అని రాస్తూ, ఇంకా నిజాయితీగా మీరు ఆత్మ పరిశీలన జేసుకోవాలి. అది ఎవరు చేస్తారో నాకది సంతోషం. నాకు పెట్టండి మళ్ళా మీరు. నేను 2 విషయాలు చెప్తున్నా మీకు. ఒకటి, బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికునికి బాబా ఇచ్చిన సందేశం క్లుప్తంగా.
మీకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు మీ సొంత మాటల్లో రాయండి. రాయండి, చెప్పొద్దు. ఆడియో కూడా వద్దు, రాయండి. మీరు రాయడం అన్న ఒక ప్రక్రియ ద్వారా మీరు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో సైంటిఫిక్గా చాలా ఉన్నాయి. రాయడం అనే ప్రక్రియ అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అలా రాసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ప్రధానంగా రాయాలి. అదేంటంటే, బాబావారు చెప్పిన బోధనలో నేను ఇంకా సాధించని విషయాలు. ఇది ప్రధానమైనది. బాబావారి బోధనలో నేను ఇంకా సాధించని విషయాలు. ఉదాహరణకి లోభత్వం సాధించావు, టిక్ కొట్టేసుకోండి. మనస్ఫూర్తిగా వేసుకోవాలి. ఇది బాబాకి చెప్పేటువంటి ఒక ప్రమాణం కింద. నాకు లోభత్వం లేదండి అని మీరు అనలైజ్ చేసుకొని, నేను దాన్ని సాధించానా లేదా? సాధించాను, ఓకే. పేరాశ ఉందా లేదా? మనస్తత్వం నేననేది. లోతుల్లోకి వెళ్ళండి. పైనే ఆలోచించొద్దు. మనస్తత్వం అనేది ఎప్పుడు కూడా పైనే ఉండదు. లోతుగా ఉంటుంది. ఆ లోతుగా ఉన్న మనస్తత్వం నీకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఉదాహరణకి నా మనస్తత్వం నా భార్యకు కూడా తెలీదు. నీకు వాస్తవం చెప్తున్నా. నా భార్యకు కూడా తెలీదు. నా బిడ్డలకు కూడా తెలీదు. అది నాకు మాత్రమే తెలుస్తుంది. నేను ఒక్కొక్కసారి నా మనస్తత్వాన్ని కప్పిపుచ్చుకోగలను. కప్పిపుచ్చుకొని పైకి నటించగలను. ఎవరికైనా సాధ్యమవుతుంది అది. కాబట్టి మనస్తత్వాన్ని అంచనా వేయాలంటే లోతుల్లోకి వెళ్ళాలి. నీ గతంలోకి వెళ్ళాలి. అనేక సంఘటనలు నీ ముందుకొస్తాయి. వాటిని పరిశీలించాలి. నాకు లోభత్వం ఉన్నదా లేదా పరిశీలించిన తర్వాత నువ్వు టిక్ కొట్టాలి. ఉంటే రైట్, లేకపోతే రాంగ్. పర్లేదు, తర్వాత తీసుకోవచ్చు. 2 పేరాశ ఉన్నదా లేదా? ఒక పని చేసినప్పుడు దాని గురించి పదే ఆలోచిస్తున్నామా లేదా? అలా ప్రతిదీ ఇంద్రియ నిగ్రహం ఉందా? వద్దన్న ఇంద్రియ నిగ్రహం అంటే సింపుల్‌గా చెప్పాను మీకు అనేక సార్లు. చేయొద్దన్న పని చేయకుండా ఉండగలగడం. చేయాలనుకున్న పని చేయగలగడం. మంచి చేసేదాన్ని పట్టుకోవడం, చెడు చేసేదాన్ని వదిలిపెట్టడం. శ్రేయం, ప్రేయం అని కూడా చెప్పారు బావ. ఈ విధంగా మీరు చేస్తే ఒక ఎక్సర్‌సైజు, ఈ కథ మనం విన్నందుకు పరిపూర్ణమైనటువంటి లాభాన్ని పొందగలం. అలా కాకపోతే ఇదొక కథ, ఎప్పటినుంచో చదువుతున్నాం సచ్చరిత్రలో, అది మళ్ళా చదివాము అనేటువంటి ఒక భావనలో వెళ్ళిపోతాం. ఇది మీరు చెప్పినట్టు చేయగలిగితే గనక టైం తీసుకోండి. టైం తీసుకొని లేట్ అయినా పర్లేదు, ఎన్ని పేజీలైనా పర్లేదు, రాసి మీరు గుర్తుగా పెట్టుకోండి. దాచిపెట్టుకోండి రాసి. అలా గుర్తు పెట్టుకున్నట్లయితే అద్భుతమైన అసలు ఆనందం వస్తుందసలు. మీరు రాసి చూడండి ఒకసారి ఎలా ఉంటదో. రాయడానికి కావాలంటే వినండి మళ్ళా. ఒక 6 గంటల ఉపన్యాసం మళ్ళా వినండి. విని రాయండి. విని రాసి అప్పుడు మీరు పొందే ఆనందం ఎలా ఉంటుందో అది చూడండి.